వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. తల్లిని కానీ ధ్యానించి నామం చదివితే ఎలాంటి రోగాల నుంచైనా బయటపడవచ్చండి. బహుశా ఇది చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. నిజమే, రోగాలు పోతేనే కదా అప్పుడు అసలు రోగమని సంసార రోగం పోవాలి. రేపు మఠం వేసి కూర్చుందని జపం అనుకుంటే అనారోగ్యం వస్తే ఏం చేసాం? అందుకు ఆరోగ్యం కావాలని అడగడం తప్పేమీ లేదండి. చాలా సాధనకి ఆటంకం కాకుండా ఆరోగ్యం కావాలని అమ్మవారిని అడగాలి. అందుకని ఆరోగ్యం ఎలా పోతే పోయిందండి. ఈరోజు మాత్రం మొత్తం ఉపవాసం జపం చేస్తానంటే మళ్ళీ మరుసటి రోజు జపం చేయడానికి ఆరోగ్యం ఉండాలిగా. అందుకు జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ ఉన్న జీవితాంతం బాగా సాధన చేసుకోవాలి. అందుకు ఆరోగ్యం అమ్మని అడగాలండి. అడగకుండా ఊరుకోకూడదు. ఇస్తుంది ఆవిడ. ఏం పిల్లాడు అమ్మని కాక ఎవరిని అడుగుతాడండి? అవునా లేదా? ఆవిడ కూడా స్వీట్లు తినే వయస్సులో నాయన నువ్వు చాక్లెట్ తినకొని చెప్పదండి. ఒకటో రెండో అప్పుడప్పుడు ఇస్తున్నది, మరి ఆరోగ్యం చెడిపోకుండా. అలాగే మన జ్ఞానం చెడిపోకుండా అమ్మ లౌకికమైనవి తీర్చుతూనే పరమార్థం ఇస్తుంది. ఇది తెలుసుకోవాల్సింది. అమ్మ కాకపోతే ఎవరు తీరుస్తారు? అందుకే ఆ తల్లి ఒక్కరితే భుక్తి ముక్తి ప్రదాయిని. ఇక్కడ సుఖాలు ఇస్తాను, మోక్షం ఇస్తానండి. నీకు ఎవరు అనగలరా మాట? అమ్మ తప్ప ఇంకెవ్వరు అనలేరండి. అందుకే పరతత్వాన్ని అమ్మాను ఉపాసించినప్పుడు ఇవన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి. అందుకే స్వాత్మారామ సుధాశ్రుతి ఈ మాటని తీసుకుంటే ఇందులో చెప్పబడుతున్న తల్లి రూపధ్యానం ఒక్కసారి చూద్దాం. సుధాశ్రుతి అంటే, శృతి అంటే ప్రవాహం. అమ్మ ఎలా ఉన్నది అంటే అమృత రూపంతో కూర్చుందట. అమృత రూపిణి రెండు విధాలుగా భావించవచ్చు. ఒకటి, ఆవిడ శరీరం చంద్రకాంత శిల వలయే ఉందట. అంటే నునుపుగా నిగనిగలాడుతూ ప్రకాశిస్తుంటుంది ఆ శిల. చంద్రకాంత శిలకి ఒకానొక లక్షణం ఉంది. అదేమిటంటే వెన్నెల కానీ పడితే ఆ శిల కొంచెం చెమ్మగిల్లి కరుగుతూ ఉంటుందట. అలాగే అమ్మవారి శరీరంలో ఒక కాంతి ఉంది. ఆ కాంతి ఎంత గొప్ప కాంతి అంటే జ్ఞానకాంతి. అది ఆ కాంతికి తోడు ఒక తేమ ఉందిట. ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం. ఆర్ద్ర, ఆ తేమ ఏమిటి అంటే అమృతంట. ఆ అమృతంతో ఉందిట. రెండు ఉన్నాయట అక్కడ. సాధారణంగా వెలుగుకి తడి ఉండదండి. వెలుగుకి వేడి ఉంటుంది కానీ తడి ఉండదు. అమ్మ వెలుగు తడి ఉందిట. అదే ఆశ్చర్యం. ఏమిటా తడి అంటే దయ అనే తడి ఉంది ఆవిడ దగ్గర. జ్ఞానం అనే వెలుగు ఉంది. దయ అనే తడి, జ్ఞానం అనే వెలుగు రెండు కలిసి అమ్మ రూపం కనుక చిత్ ఏక రసరూపిణి అన్నాడు ఇక్కడ. చిత్ జ్ఞానం అనే వెలుగు, రసం కరుణ. కరుణకే మరొక పేరు ఆనందం. అని ఆనందము కరుణ అనేది రస అనే శబ్దంతో చూపిస్తున్నారు. జ్ఞానము అనేటువంటిది చిత్ వెలుగు అనే రూపంతో చూపిస్తున్నారు. అందుకే అమ్మవారిని భావించేటప్పుడు అమృత చిన్మయ విగ్రహం అని భావించాలన్నారు. శ్రీచక్రంలో ధ్యానం చేసేటప్పుడు కూడా అమ్మవారు ఏంటంటే అమృత చైతన్య రూపాం భావయేత్. అమృత చైతన్య రూపం ఆ మాట అన్నప్పుడు ఎంత బాగున్నదండి. అమృత చైతన్య. అమృతం అంటేనే ఆనందం, అఖండానందం. అందుకే అమ్మ రూపాన్ని ధ్యానించినప్పుడు నిగనిగలాడుతూ కాస్త ఆర్ద్రంగా ఉందిట. ఆర్ద్రరూపమైన ఆ తల్లిని ఒక్కసారి ధ్యానిస్తే కిరంతి మంగేభ్య కిరణ నికురుంబామృతరసం హృదిత్వామాధత్తే హిమకర శిలామూర్తిమివయ ససర్పాణాం దర్పం శమయతి శకుంతాధిప ఇవ జ్వరప్లుష్టాం దృష్ట్వా సుఖయతి సుధాధార శిరయా. సౌందర్యలహరిలో 20 శ్లోకం కదా, అక్కడ చూపించారు శంకర భగవత్పాదుల వారి దీన్ని. కిరంతి మంగేభ్య కిరణ నికురుంబామృతరసం. అమ్మా, నువ్వు ఆ చంద్రకాంత శిలలా ప్రకాశిస్తూ ఉంటే నీ శరీరం నుంచి కిరంతి వెదజల్లబడుతున్నాయి. కిరంతీం అన్నప్పుడు క్రీం అని బీజం పెట్టేట్టు అందులో. ఆ కిరంతీం వెదజల్లబడుతున్నాయి ఏమిటి అంటే కిరణ నికురుంబ అమృతరసం. అమ్మ ఎదురుగా నిలబడితే వెలుగు మీద పడుతూ ఆ వెలుగుతో మనకి షవర్ వస్తుందండి. ఏమిటంటే అమృతం. అది ఎప్పుడైతే ప్రసరించిందో వెంటనే ఏం జరుగుతుందంటే అలా ధ్యానించే వాడు అమృత రూపుడైపోతాడు. వాడెవరినైనా చూస్తే వాడు హృదయంలో నువ్వున్నావు కనుక వాడి చూపుల్లోంచి అమృతం ప్రసరించా చూసిన వాడు ధన్యుడవుతాడు. అందుకే అమ్మ భక్తులు ముందు నిలబడితే వాడికి అమృతం అండి. ఇది తెలుసుకోవాల్సింది. ఆ విషయాన్ని చూపిస్తున్నారు. అందుకే సుధాశ్రుతి అన్నప్పుడు భావించవలసినటువంటి అర్థం ఇది. అందుకే అమ్మవారి యొక్క సుధామయీ విగ్రహం ఇందులో చెప్పబడుతున్నది. సుధా అంటే అర్థం ఏమిటి? ఇది ఒకటి పట్టుకున్నాం. అమృతం అని ఇందాక చెప్పేశారు కదా, అయిపోయింది కదా. కాదు, సుష్ఠు ధీయతే సుఖేన ధీయతే ఇది సుధా. సుఖముగా ధరించున్నది సుధా అన్నారు ఇక్కడ. ఎందుకంటే అమృతం పొందినప్పుడు అబ్బా అని ఎవడు కష్టపడట. సృష్టిలో సుఖం అనుభవిస్తున్నప్పుడు అయ్యో అని బాధపడతాడండి. బాధపడితే సుఖం ఎలా అవుతుంది అక్కడ?
అందుకే సుఖేన ధీయతే సుష్టి ధీయతే అని రెండు చెప్పారు ఇక్కడ. ప్రపంచాన్ని అమ్మ ధరించిందట. ఎలా ధరించింది? చాలా సుఖముగా ధరించిందట. ఆవిడకేం కష్టమా అండి ప్రపంచం పట్టేటప్పుడు? గోవర్ధనగిరిని ఎత్తిన కృష్ణ పరమాత్మ ఎంత ఆయాసపడ్డాడు? ఆయనకేం ఆయాసం? అబ్బా గోవర్ధనగిరిని ఎత్తేవయ్యా అంటే ఎంత కష్టపడ్డావా నేను భ్రాంతయ్యా అంటాడు ఆయన. ఆయనకు అలవోకగానే ఎత్తేసాడు ఆయన. అలాగే అమ్మవారి ప్రపంచాన్ని ఎలా ధరించిందంటే సుఖేన, సుఖంగా పట్టిందిట. అంతేకాదు సుఖంగా పట్టడమే కాదు, సుష్ఠు ధీయతే, సుఖంగా పట్టడమే కాదు పరిపూర్ణంగా పట్టి నడిపిస్తుందట. అనే ప్రపంచాన్ని చక్కగా పట్టుకుని ఆనందముగా నడిపించేటటువంటి ప్రవాహ శక్తి గనక సుధాశృతి. ఇది అర్థం. ప్రపంచాన్ని నడిపి శక్తి ప్రవాహము, ఇది మరి ఒక అర్థం సుధాశృతి. ఇలాంటి తల్లిని పట్టుకుంటే ఒక్కసారి ఆనంద స్వరూపంలో ప్రపంచాన్ని మర్చిపోలేదు. కాసింత ధ్యానంతోనే ఇన్ని దుఃఖాలు మర్చిపోయామే, ఇంకా అమ్మని పట్టుకుంటే ఈ సంసార దుఃఖం నుంచి ఎంత బయట పెట్టేస్తుందా తల్లి? సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత. ఒకటే వాక్యం ఇక్కడ. ఈ వాక్యం కూడా భగ్గం చేయకూడదండి. ఇది సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని చదవకండి. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత ఒకటే వాక్యం. ఏమి భావం, ఏమి భావం ఇక్కడ? సంసారం అనేటువంటి బురదలో నిర్మగ్న, మాటే గొప్పగా వేశాడు. ఏదో మగ్న అంటే కాదు, నిర్మగ్న, బాగా మునిగిపోయినటువంటి వారిని సముద్ధరణ, బాగా ఉద్ధరించేటువంటి పండితురాలు అన్నారు ఇక్కడ. పండితురాలను ఎందుకు గట్టిగా చెప్పారంటే గ్యారంటీగా చేస్తుందని అర్థం ఒకట. మనం ఏదైనా బాధపడుతూ ఒక రోగి ఉన్నప్పుడు ఏదో డాక్టర్ దగ్గర తీసుకెళ్తాం, వాడు అంటాడు నా వల్ల కాదని స్పెషలిస్ట్ వస్తాడని. ఆయన వస్తూ ఉంటేనే రోగం తగ్గిన ఫీలింగ్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఆయన పండితుడు అని తెలియగానే వచ్చి మొత్తం మంచి చేసేస్తాడని ధైర్యం. కనుక పండిత అంటే అర్థం ఏంటంటే నిశ్చయముగా చేస్తుంది అనే భావం ఇక్కడ మనకు అందిస్తున్నాడు ఇక్కడ. అయితే ఎటువంటి అందమైన భావం చెప్తున్నారంటే సంసారం నుంచి బయటపడ్డ అంత తేలికనుకుంటున్నామా? పాట పాడిస్తాం, భవసాగరము దాటించుమా అని. భవసాగరం కూడా అర్థమైతేగా దాటించమని అనడానికి. నిజంగా అర్థమైతే ఇంక కొద్ది రోజులు ఉంచు స్వామి అంటాం మనం. అది అసలు దాని మీద రోత పుట్టడానికి అనేక యోగాలు ఉండాలండి. అది గొప్ప విషయం. ఎందుకంటే జబ్బును గుర్తించుట, జబ్బు నుండి బయటపడుట, ఇవన్నీ చాలా బాగుండవు. ఇన్నాళ్ళు మంచం మీద పడ్డా ఇక లేచి నడిచేటట్టు చేస్తారంటే అదే బాగుందండి, అందరూ సేవ చేస్తుంటారంటే అదేమైనా బాగుంటుందండి? అలా ఉంది మన పరిస్థితి. సంసారం జబ్బే అది. ఇది ఎలాంటిదంటే పంక నిర్మగ్న, గొప్ప మాట. సంసారం సముద్రంతో పోలిస్తారు. పోనీ ఏదో నీటి సముద్రం మీద కొంత నయమండి, అప్పుడప్పుడు తేలచ్చు. కొన్ని నీరు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కనుక నీ పక్కనే ఉందో పైనే ఉందో కనిపిస్తుంది. సంసారం నీటి సముద్రం కాదట, పంక నిర్మగ్న, బురద సముద్రం. అది సామాన్యం కాదు. బురద అంటే అసలు విజిబిలిటీ అసలు ఉండదు అక్కడ. ఏమి నువ్వు చుట్టూ ఎక్కడున్నావో నీకు తెలియదు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నీకు తెలియదు. అంత అగమ్య గోచరం. అది చెప్పడానికి అద్భుతమైన పదం వేశారు. ఇప్పుడు చెప్పండి, వశిన్యాది వాగ్దేవతలు మించిన కవులు కనబడతారా చెప్పండి. ఇక్కడ ఏమి కవిత్వం చెప్పారు? సంసార పంక, అది బురద. ఇంకా చెప్పండి ఊబి, ఆ బురద బాగా ఉన్నదాన్ని ఊబి అంటారు. కనుక ఇక్కడ పంకం అనేదాన్ని ఊబి కరెక్ట్. వాడితో పాటు వీడు మునుగుతాడంటే ఎవడైనా ఉద్ధరిస్తాడండి, కావాలని ఒడ్డును కూర్చొని ఏడుస్తాడు. కానీ ఈవిడ ఒక్కరే దానికి సమర్థురాలట, పట్టి పైకి లాగుతుందండి ఒక్కసారి. సంసార పంకంలో కూరుకుపోయిన వాణ్ణి పైకి లాగ్గలిగేటువంటి సమర్థురాలు అమ్మ మాత్రమే. ఇది తెలుసుకోవాల్సింది. ఇదే కరావలంబం అంటే అర్థమండి. లక్ష్మీంద్ర సింహం అమదేహి కరావలంబం, పైకి లాగమ్మా అంతే, నువ్వు వెళ్ళలో. ఇది చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే నీ అంతటి నువ్వు సాధించలేవు. ఇది స్పష్టంగా చెప్పారు. కొందరు అహంకార పూర్తిలేమే జ్ఞాన మార్గంలో ఉన్నామనుకుని ఈ పూజలు పునస్కారాలు భగవంతుడు అక్కర్లేదంటూ ఉంటారు. వాళ్ళు మనకు అక్కర్లేదని మనం తెలుసుకోవాలి ఇక్కడ. అందుకని ఇదేదో బాగుందని వాళ్ళ క్లాసులకు అటెండ్ అవుతూ ఉండడం అన్నదే ప్రమాదకారి. ఎందుకంటే నేను తరించగలంటే అహం నీకు వచ్చేసింది. అమ్మ కృపలేనిది ఇసుమంత కూడా తరించలేం. ఇది తెలుసుకోవాల్సింది. ఆ సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అనే ఆ సముద్ధరణ అనే మాట ఎంత గొప్పగా ఉన్నదండి. కొంతమంది పైకి లాగుతూ ఉంటారు, మళ్ళీ వదిలిస్తే కనుక ఆ పైకి కొద్దిగా లాగడం కాదు, సముద్ధరణ పూర్తిగా పైకి లాగేయాలి. ఎంత పైకి లాగాలంటే పైకి వచ్చిన తర్వాత బురద జాడ కూడా మిగలకూడదండి. ఒంటికి అజ్ఞాన పానవాలు కూడా మిగలకుండా ఉద్ధరించగలిగే తల్లి గనక సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత అని వివరించారు. ఈ మాట కూడా తీసేసుకున్నాడు శంకర భగవత్పాద వారు. జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రా మురరిపు వరాహస్య భవతి. ఇది బాగా అర్థం చేసుకున్నా చేశాడు ఆయన. అసలు బ్రహ్మగారికి కూడా ఎక్కడ పడిపోయిందో భూమి తెలియలేదుట. బయలుదేరాడు ఆయన. ఎవరు? మురరిపు వరాహం, కృష్ణ వరాహం. ఆ బయలుదేరి పైకి ఉద్ధరించిందిట. దేన్ని? భూమిని. భూమిని ఆ సముద్రం నుంచి వరాహస్వామి ఎలా ఉద్ధరించాడో సంసార సముద్రం నుంచి జీవుని అలా ఉద్ధరిస్తున్న వరాహస్వామి యొక్క కోర అన్నాడు ఇక్కడ. ఎందుకంటే ఈ ధ్యానస్థితికి వెళ్ళి శంకరులు రాశారండి. ఆయనకి ధ్యానస్థితికి వెళ్ళేటప్పుడు సహస్రార కమలంలో ఒక చంద్రలేఖ కనబడుతుంది ఆయనకి సదా అక్కడ.
ఆ కళ ఎలా కనబడుతుంది అంటే వరాహస్వామి యొక్క కోరలా కనబడుతుంది. ఇది తెలుసుకోవాల్సింది అక్కడ. ఆ భావనతో ఆయన దర్శించాడు. అక్కడ గ్రహించవలసింది చంద్రకళా స్వరూపాన్ని దర్శిస్తున్నాడు. ఇక్కడ సాదాక్ష కళ, ఆ సాదాక్ష కళ ఆయన అమ్మవారు ఉద్ధరిస్తున్నట్ట. అందుకే ఇక్కడ వారాహీదేవి కానీ అమ్మవారిని భావించుకోవచ్చు ఈ భావనలో. అందుకు ఈ మాట పరమాత్మ చెప్తున్నాడు, అనన్యేనేవ యోగేనా. ఇది అంతర్ముఖ సమారాధ్యక లింక్. ఇదంతా అంతర్ముఖ సమారాధ్య అయినటువంటి తల్లి ఎలా అనుగ్రహిస్తుందనేది వరుసగా చూపిస్తున్నారు ఇక్కడ. క్షిప్రప్రసాదిని అయి సంసార పంకం నుంచి ఉద్ధరిస్తున్నది. ఈ మాట ఉద్ధరిస్తాను అన్నట్టు కృష్ణ పరమాత్మ. మరి కృష్ణ పరమాత్మ అంటే అమ్మవారికి ఎందుకు చెప్తారంటే రెండూ ఒక్కటే, ఈశ్వరుడు. అనన్యేనైవ యోగేనా, చూడండి స్వామి చెప్తున్నాడు, అనన్యమైన యోగముతో మాం ధ్యాయంత ఉపాసతే తేషామహం సముద్ధర్త మృత్యు సంసార సాగరాత్. స్వామి చెప్తున్నాడు ఇక్కడ అనన్యమైన యోగముతో, అంటే నేను తప్ప అన్య చింతన లేనటువంటి యోగముతో మాం ధ్యాయంత ఉపాసతే, నన్నే ధ్యానిస్తూ ఎవడు ఉపాసన చేస్తున్నాడో వాడిని నేను మృత్యురూపమైన సంసార సాగరము నుండి సముద్ధరిస్తాను అని అభయం ఇచ్చాడండి ఆయన. ప్రతిజ్ఞది శ్రీకృష్ణో లలితాంబిక, అంతే. ఆ ప్రతిజ్ఞ అమ్మవారి మాటే, అసలు మాటే అమ్మవారు. అందుకు ఆ తల్లి తత్వం ఇది. అయితే ఉద్ధరించాలంటే కండిషన్ ఏమిటి? పైన ఈ కింద సముద్ధర్త మృత్యు సంసార సాగరత్ అని పెట్టుకుంటే లాభం లేదు. అనన్యేనేవ యోగేన మాంధ్యాయంతో ఉపాసతే. అందుకే అంతర్ముఖ సమారాధ్యాకి ఈ నామానికి అనుబంధం తెలుసుకోవాలి. ఇంతవరకు అమ్మవారు అంతర్ముఖ సమారాధన అంటే ఏమిటి, దాని ఫలం ఏమిటో వివరించారు. అయితే యజ్ఞములు ఎన్నో ఉండొచ్చు, అంతర్ముఖ సమారాధనే గొప్ప యజ్ఞం. ఆ యజ్ఞానికి అమ్మ సంతోషించి నువ్వు చెయ్యాలనుకోవాలి కానీ యజ్ఞం ఆవిడే చేస్తుంది. రెడీ అమ్మ నాకు అంతర్ముఖత్వం కూడా చేతగా తల్లి అని ఒక్కసారను ఆవిడే నీ చేతి చేయించుకుంటుంది, నిర్ఘ్నాలన్నీ తొలగించి. అందులో సందేహం లేదు, ఆవిడే చేయించుకుంటుంది. పైగా నువ్వు అంతర్ముఖమైన యజ్ఞం చేస్తే ఆవిడకి ఇష్టం కనుక యజ్ఞప్రియ, ఆవిడే నీ చేత చేయిస్తోంది కనుక యజ్ఞకర్త్రి. మొత్తం దగ్గరుండి అన్ని చూసుకుంటుంది కనుక యజమాన స్వరూపిణి. అయ్యా మరి అది ఆచరించాలంటే ధర్మం వగేరా కావాలంటే ధర్మాధార గొప్పగా చూపిస్తుంది. ఆ యజ్ఞం చేయడానికి కావలసినటువంటి ద్రవ్యములు కావాలే, నేనిస్తా. ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని సరిగ్గా రావాలి. కనుక ఇది అంతర్యాగం గురించి చెప్పేటప్పుడుగా అంతర్యాగ పరంగా తర్వాత నామాలకు అర్థం చెప్పుకున్నాం. యజ్ఞప్రియ, యజ్ఞకర్త్రి, యజమాన స్వరూపిణి. అంతర్ముఖ సమారాధ్య వాసన వదలకూడదు మనకి, అంటే సంస్కారం వదలకూడదు. అందుకే అలా యజ్ఞప్రియ చెప్పుకున్నాం. ఇప్పుడు యజ్ఞప్రియా నామం నుంచి మరొక భావంలోకి ప్రవేశిద్దాం. యజ్ఞప్రియ, యజ్ఞకర్త్రి నుంచి మనకి క్రమంగా విష్ణు రూపిణి నామం వరకు, అంటే 891వ నామం వరకు, 879 నుంచి 891వ నామం వరకు ఒకే భావం చెప్పబడుతుంది. ఆవిడ యజ్ఞేశ్వరీదేవి. ఇది తెలుసుకోవాల్సింది. యజ్ఞం అంటే ఏమిటో చూపిస్తున్నారు. యజ్ఞం చేసేటప్పుడు ఈ సంస్కారం ఉండాలి. ఈ నామాలు చదవడమే యజ్ఞం చేయడం అనుకోవాలి. అందుకే ఇది చేస్తూ ఉన్నప్పుడు అనేక యజ్ఞములు చేసిన ఫలితం మనకు లభిస్తున్నది. అందుకే యజ్ఞప్రియా, గొప్ప మాట ఇది. యజ్ఞం అంటే ఇష్టమైన తల్లి అని. ఎప్పుడైనా భగవంతుడికి ఇష్టమేంటి? యజ్ఞం. యజ్ఞము ద్వారా ఆరాధిస్తుంది. యజ్ఞములు అనేక రకాలను మనం అనేక మార్లు చెప్పుకున్నాం. అంతర్యాగ, బహిర్యాగ రెండు ఇక్కడ స్వీకరించాలి శ్రీ విద్య పరంగా. మామూలుగా వేదం చెప్తున్న యజ్ఞములు చాలా చాలా ఉన్నాయి. ఆ యజ్ఞములు చెప్పబడుతున్నాయి. ఏ యజ్ఞమైనా అమ్మవారికి ప్రీతియే. ఎందుకంటే యజ్ఞం అంటేనే మనల్ని పవిత్రం చేసే కర్మ. నువ్వు ఎంత వేదాంత సాధన చేస్తున్నా యజ్ఞం మాత్రం విడిచిపెట్టకు అన్నాడు ఇక్కడ. యజ్ఞం విడిచిపెట్టకూడదు. సిద్ధదశలో నీకు తెలియదు, విడిచిపెడుతున్నాను కూడా నీకు తెలియదు, అలా ఉంటుంది. అప్పుడు కూడా విడిచిపెడుతున్నానంటే అజ్ఞానం ఉంటుంది. అందుకే పరమహంస గొప్ప మాట చెప్తారు. ఆ విడిచిపెట్టడం ఎలా ఉండాలయ్యా అంటే, పుండుని నువ్వు ఎలా చూస్తావో అలా చూడన్నాడు. పుండు వచ్చినప్పుడు దాన్ని మనం బలంగా పెకలిస్తే ఏమవుతుంది? సెప్టిక్కి మరో ప్రమాదం. ఆ పుండికి ఎంత మర్యాద చేయాలో అంత మర్యాద చేయని చెప్పాడు ఇక్కడ. దానికి చక్కగా రాసి అంతా చేస్తే దాని తర్వాత నయమైపోతుందట. కానీ ఇలాంటి సత్కర్మలన్నీ కూడా ఆయింట్మెంట్ పూయడం లాంటివి. అదంతా నయమైపోయి నీ కాలనీకి దక్కడమే ఆత్మస్థితి. ఇది తెలుసుకోవడం, ఇది గ్రహించుకోగలిగితే అందుకు ముందు చిత్తశుద్ధి కోసం ఇవన్నీ పనికొస్తాయి. కృష్ణ పరమాత్మ ఈ మాట గట్టిగా చెప్తాడు. యజ్ఞదాన తపస్తిర్ధం నత్యాజ్యం కార్యమేవచ. యజ్ఞ దాన తపస్సు తీర్థసేవనం ఇవి మానకు, ఇవి కార్యమేవచ, చేసి తీరాలి. ఎందుకంటే పావనాని మనీషిణ, బుద్ధుల్ని బాగు చేస్తాయ్యా, ఇది చేయమని చెప్పాడు. అందుకే యజ్ఞం అమ్మ రూపము. అయితే ఎన్నో యజ్ఞాలు మనం పోగొట్టుకున్నాం. ఇప్పుడు తరించడానికి యజ్ఞములు పేర్లు కనబడితే కానీ చేసే పద్ధతులు తెలియవు. అలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి? అమ్మను ఆశ్రయించడమే పెద్ద యజ్ఞం అనుకుని నామాలు చదువుకుంటే చాలుట. యజ్ఞప్రియ. ఇప్పుడు చెప్పబడ్డ అన్ని రకాల యజ్ఞములు ఆవిడికి ప్రీతిపాత్రమే. యజ్ఞం ఎవరి రూపం? యజ్ఞో వై విష్ణు.
ఎన్ని మార్లు చెప్పుకున్న మాట యజ్ఞోవై విష్ణు అమ్మవారు. ఇప్పుడు 891 నామానికి వెళ్ళిపోండి అంటే మధ్యలో వదిలేదు, వస్తాం. 891 అంటే విష్ణు రూపిణి. ఇప్పుడు ఎందుకు చెప్పుకున్నాం తెలిసిపోయింది కదా. యజ్ఞప్రియ విష్ణు రూపిణి, యజ్ఞోవై విష్ణు. అసలు ఈవిడంతా ఆయన గారి పార్టీ అనండి. ఎందుకంటే వాళ్ళిద్దరిది ఒకటే ఫ్యామిలీ. అంటే అన్నా చెల్లెల్లో అక్కా తమ్ముళ్ళో ఇద్దరు కలిసి ఒక్కసారి వచ్చారు, ఇద్దరు ఒకటే లక్షణం. అందుకు యజ్ఞోవై విష్ణు అనే మాట తీసుకుని యజ్ఞప్రియ. ఈ మాట మళ్ళీ కృష్ణ పరమాత్మ నోట్లో వినాలి భగవద్గీతలో. అహంకర్తురహం యజ్ఞ స్వధాహమహమౌషధం మంత్రోహమహమేవాజ్యం అహమగ్నిరహం హుతం. పరమాత్మ చెప్తున్నాడు, నేనే కర్తువుని, నేనే యజ్ఞముని, నేనే స్వాహ, నేనే స్వధ. యజ్ఞములో వాడబడే మంత్రము నేను, యజ్ఞములో వేసే ఆజ్యము నేను, యజ్ఞములో రగిల అగ్నిని నేను, ఆఖరికి హోతను కూడా నేను, హుతం కూడా నేను అన్నాడు. ఈ భావన తెలిస్తే యజ్ఞమంతా విష్ణుమయమని చూడాలి, ఇది తెలియాలి. కొందరికి పాప యజ్ఞం జరుగుతున్న అబ్బా నేను రాలేని అంటాడు, అది దౌర్భాగ్యం అండి. యజ్ఞం జరుగుతున్న చోటు నిలబడితే చాలు పుణ్యాలు వస్తాయి. ఎందుకంటే అక్కడ మ్రోగిన మంత్రం పరమాత్మ, అక్కడ కూర్చున్నటువంటి విప్రులు పరమాత్మ స్వరూపాలు. విప్రులు అంటే దీక్ష పొందున్నారు, వాళ్ళు అధ్యయనం చేసి ఉన్నారు, మడిగట్టు కూర్చున్నారు, వాళ్ళ యందు భాషిస్తుంది పరమాత్మ. వాళ్ళ నోట మంత్రం వస్తుంది, ఆ మంత్రం పరమాత్మ. వాళ్ళు వేస్తున్న ద్రవ్యం పరమాత్మ, అగ్ని పరమాత్మ. ఇలా చూడవయ్యా యజ్ఞాన్ని, అప్పుడు ఆ యజ్ఞం నీకు మోక్షం ఇస్తుంది. ద్రవ్య దృష్టి విడిచిపెట్టు, పరమాత్మ దృష్టి తెచ్చుకో యజ్ఞస్వరూపంలో. అందుకే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. ఆ స్థితి కలిగించడం కోసమే చూపిస్తున్నాడు. యజ్ఞప్రియా యజ్ఞకర్త్రి, ఆవిడ యజ్ఞం చేస్తూ ఉంటుందట. అందుకే అహం ఈ సర్వయజ్ఞానం భోక్తాచ ప్రభురేవచ అని స్వామి చెప్పాడు. యజ్ఞమున కర్త ఆయనే, అందుకే భోక్తారం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం వివరిస్తున్నాడు కదా. కానీ యజ్ఞము కర్త భోక్త ఆయనయే అని. యజ్ఞం చేసిన వాడే కదా తత్ఫలాన్ని అనుభవిస్తున్నాడు. కానీ కర్త భోక్త కూడా తల్లే అని జ్ఞానం మనకి రావాలి. ఇది ఎప్పుడైతే వచ్చిందో యజ్ఞం చేసినప్పుడు నేను కర్తని నేను భోక్తని అహంకారం పోతుంది చూడండి. అదంతా కూడా అంతర్ముఖ సమారాధనకి ఎలా పనికిస్తుందో. అందుకే ఈ నామాలు భావనాత్మకంగా పట్టుకోగలగాలి. యజ్ఞకర్త్రి, దీనికి ఇంకో వ్యాఖ్యానం చెప్పారు. యజ్ఞములు చేసేవారిని సాధారణంగా యాజీ అంటారు, అంతే కదా. యాజీ, ఉదాహరణకు సోమయాగం చేస్తే సోమయాజి, పౌండరీకం చేస్తే పౌండరీక యాజీ. ఆ యాజిని చూస్తే చాలు పుణ్యాలు వస్తాయి మనకి. అయితే యాజీ అయిన వాడు భార్య లేనిది యాగం చేయడానికి లేదు, చాలా ముఖ్యం. ఆవిడతో పాటు చేయాలి, అప్పుడు పరిపూర్ణం అవుతున్నది. ఆవిడ లేనప్పుడు యజ్ఞం చేయడానికి అర్హత ఉండదు, ఇది తెలుసుకోవలసినది. అప్పుడు వారు ఉభయంలో ఆవిడ ఆయన పక్కన ఉంటేనే కానీ యజ్ఞం అతను చేయలేడు కనుక పరమాత్మ ఈ ప్రపంచమని యజ్ఞం చేసినప్పుడు ఆయన పక్కన కూర్చుంది ఈవిడ, ఆవిడే యజ్ఞకర్త్రి. ఆయన పెద్ద సోమయాజి, ఇవిడు సోమిదేవమ్మమ్మ. అదే తెలుసుకోవాల్సింది. ఇవిడు సోమిదేవమ్మ. ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే ఏ సోమిదేవమ్మని చూసినా అమ్మ రూపమే అని ఆరాధించగలగాలి, అది కూడా తెలుస్తున్నది. అలాగే ప్రపంచమనే యాగానికి ఆయన యాజీ, ఆవిడ సోమిదేవమ్మ, అది కూడా బాగానే ఉంది. కనుక యజ్ఞకర్త్రి, యజ్ఞం అనగా ఈశ్వర కృత్యము యజ్ఞమే అని చెప్పుకున్నాం. యజమాన స్వరూపిణి, యజమాని అంటే యజ్ఞ దీక్షితుడు అని అర్థం. యజ్ఞమంతటికి ప్రధాన బాధ్యత ఎవడు వహించాడో, దీక్ష ఎవడు స్వీకరించాడో వాణ్ణి యజమాని అని అంటారు. యజ్ఞం చేయడానికి విప్రుల్ని ద్రవ్యాలను అందరినీ సమకూర్చుకున్నాడు, తాను దీక్షితుడయ్యాడు. తాను దీక్షితులైనప్పుడు వీళ్ళందరి సహకారంతో యజ్ఞం చేస్తున్నప్పుడు ఆ సహకరిస్తున్నది ఈశ్వర శక్తే. తన యందు దీక్షారూపంలో అమ్మవారి ఉంది, దీక్షితాదైత్యశమని ఉన్నది. అందుకు ఫలం కావాలి అంటే వీరందరూ అమ్మ రూపములేని గౌరవించి వారికి దక్షిణాకముగా నమస్కరిస్తే అప్పుడు అమ్మ దీక్షితులైన యజమాను యందు భాషిస్తోంది కనుక యజమాన స్వరూపిణి, యజమాన రూపముగా ఉన్నటువంటిది. కనుక యజ్ఞంలో ఉండేది, యజ్ఞములంటే ప్రీతి కలిగినటువంటి తల్లి, యజ్ఞము చేయించే తల్లి, దీక్షితుడైన యజమానిలో కూడా ఉండే తల్లి. ఈ మాట తెలిసాక ద్రవ్యములు అమ్మరూపంగా చూస్తూ ఉన్నాం, చేసేవారిని అమ్మరూపంగా చూస్తున్నాం, చేయించే నాయందు కూడా అమ్మ చైతన్యమే ఉందని తెలుసుకుంటే నిర్విఘ్నంగా చక్కగా పరిపూర్ణంగా జరుగుతుంది. అందుకు ఇది ఎందుకంటే చివరి దశలో ఆలోచించవలసింది కాదండి. ఏ కర్మ చేసిన ఈ భావంగానే ఉంటే తప్పకుండా ఆ కర్మ నిర్విఘ్నంగా జరుగుతుంది. అమ్మ నేనా చేసేది, నేనా చేయించేది, ఇక్కడ యజమానుడిగా కూర్చున్నానంటే నీ అనుగ్రహం తల్లి, నువ్వే నాలో అలా ఉన్నావు అనగానే అది నిర్విఘ్నంగా చేయించేస్తుంది. అందుకే ఈ నామములు అలా భావం చేసుకోవాలి. ధర్మాధారాధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని. ఇక్కడ మాట చూడండి, ఇది విడిగా తీసేసి అర్థం చెప్పిన వాళ్ళు ఉన్నారు. ధర్మాధార, ధర్మములకు ఆధారమైనది, సింపులే. ఈ ధర్మములకు ఆధారం ముందు విడివిడిగానే చెప్పుకుందాం మనం కూడా, లేకపోతే మళ్ళీ కష్టం. తర్వాత అనుబంధం వేసుకోవాలి, గొలుసు. ధర్మాధార, ధర్మమునకు ఆధారమైనది ఒకటి, ధర్మమే ఆధారముగా చేసినది రెండు చూసుకోవాలి. ఆవిడ ధర్మానికి ఆవిడ ఆధారం, ఎందుకంటే మనల్ని ధర్మం ధరిస్తుంది, ధర్మాన్ని అమ్మ ధరిస్తుందిట.
ధారణా ధర్మమిత్యాహు అన్నారు ఇక్కడ. ధర్మం అనగా పట్టు. కదిలే రైలు బండికి కింద పట్టాలు ఎలా ఆధారమో జరిగే బ్రతుకు బండికి ధర్మం అలా ఆధారం. పట్టాలు లేని బండికి ఎంత ప్రమాదమో ధర్మం లేని జీవితానికి అంత ప్రమాదం. ఇది తెలుసుకోవాల్సింది. అసలు ఆధారం అది. విశ్వమంతా ధర్మం మీద నడుస్తోంది. ఇది తెలుసుకోవాలి. అమ్మ విశ్వ నిర్వహణ యజ్ఞము. విసుగు మోహం ఎప్పుడు చూస్తానంటే ధర్మం గురించి జ్ఞానం గురించి ఎప్పుడూ వస్తుందండి. కానీ ఇది చదివితే రోగం పోతుంది, అది చదివితే డబ్బు వస్తుంది, భలే హుషారు వస్తుంది. కానీ ఈ రెండూ లేకపోతే అది రాదు. అది తెలుసుకోవాల్సింది ఇక్కడ. కనుక ధర్మము ఆధారము. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ధర్మాధార. ప్రపంచాన్ని అమ్మ దేంతో నడుపుతోంది? ధర్మం అనే బేస్ పెట్టింది ఆవిడ, దాని మీద మొత్తం నడుపుతుంది. ధర్మాధార. ధర్మమే ఆధారముగా చేసి విశ్వము నడుపుతున్నది కనుక ధర్మాధార. అంతేకాదు ఆధారమైన ధర్మం ఆవిడ రూపమే. ధర్మం వేరు, భగవంతుడు వేరా. ధర్మస్య ప్రభురచ్యుత అని అంతంటామో, రామో విగ్రహవాన్ ధర్మ అని అంటున్నాం కదా. ధర్మం అమ్మ యొక్క ఆకారం. ఆ ధర్మమే ప్రపంచాన్ని నడుపుతోంది. ఎవడి ధర్మం వాడు తప్పితే ప్రమాదం కదా. సూర్యభగవానుడు తూర్పును దించుడు అనే ధర్మం కానీ పాటించకపోతే ఏమవుతుంది? అందుకే ఎతో ధర్మాని ధారయన్ వేదం చెప్తోంది. ఎవరి వల్ల ఈ ధర్మములు ధరించబడుతున్నాయి? ఏ ధర్మములు? విశ్వ నియమములు. అవి ధర్మాలకు. విశ్వమంతా తన ధర్మం తాను పాటిస్తున్నప్పుడు నీ ధర్మం పాటించడం నీకేమైంది? నీ ధర్మం నువ్వు పాటించు. అయితే విశ్వంలో అమ్మవారు ప్రపంచాన్ని ఏ ధర్మాలతో నడుపుతున్నారు, వాటిని దేవతలు ఎలా పాటిస్తున్నారు దేవతకు తెలుసు. నీకెలా తెలియాలి? శాస్త్రము ద్వారా తెలియాలి. వేదాది శాస్త్రముల ద్వారా. వేదాది శాస్త్రముల ద్వారా ధర్మము తెలుసుకుని దానితో నువ్వు యజ్ఞం చేయాలి గనక యజ్ఞానికి ఆధారము ధర్మమే. ధర్మం అనగా వేదము. వేదాది శాస్త్రముల ద్వారా తెలియబడే ధర్మమే యజ్ఞమునకు ఆధారము అని చెప్తూ ఆ వేదాది శాస్త్ర ధర్మం ఎవరు? అమ్మయే. కనుక యజ్ఞనామముల్లో ధర్మాధార పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే యజ్ఞము చేయడానికి ముఖ్యమైన ధర్మము అమ్మ రూపమే. అందుకే ధర్మాధార. ఇది తెలుసుకోవాల్సింది. అయితే ధర్మం అంటే నిర్వచనం ఏమిటి? అనేక మార్లు చెప్పుకున్న శాస్త్ర విహిత కర్మాచరణ. అయితే అందరూ శాస్త్రాలు తెలిసి చేస్తారా? ఒక అద్భుతమైన నిర్వచనం చెప్తున్నా చూడండి.